గృహలక్ష్మి పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలు సైతం రద్దు చేసింది. గృహలక్ష్మి స్థానంలో అభయ హస్తాన్ని తీసుకొస్తోంది. గృహలక్ష్మి అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం 3 లక్షల రూపాయలు సాయం చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అభయ హస్తాన్ని అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. సొంత ఇల్లు ఉన్నవారికి 5 లక్షల రూపాయలు సాయం చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం స్థానంలో ఇప్పుడు అభయ హస్తాన్ని తీసుకొచ్చారు. కాబట్టి గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక్కసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పుడు గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ ఆ దరఖాస్తులు ఇక చెల్లవా? గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అభయహస్తం కింద ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనా? ఎగ్జాక్ట్లీ 6 గ్యారెంటీల పథకాల కోసం ఏదైతే అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాంట్లో భాగంగా ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు వరుసగా. సో ఆ దాంట్లోనే చాలా స్పష్టంగా ఉంది. సో పథకాలకు సంబంధించినటువంటి అమలు విషయంలో దాంతో పాటు ఇప్పుడు కొత్తగా గృహలక్ష్మి అనేటువంటి పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో మరొక కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. అంటే చాలా స్పీడ్ గా చాలా వేగంగా చెప్పినటువంటి పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి పత్రాలను కూడా రద్దు చేయాల్సిందిగా, ఉత్తర్వులను కూడా రద్దు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. చాలా స్పష్టంగా 3 లక్షలు కాదు, ఇప్పుడు ఇంకా 2 లక్షలు అదనంగా వస్తా ఉన్నాయి ఇల్లు లేనటువంటి వారికి, సొంత జాగా ఉన్నటువంటి వారికి. కాబట్టి అది ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. మనం చూసాం, ఒక వారం రోజుల క్రితమే కలెక్టర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కలెక్టర్లతో, ఎస్పీలతో పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత మీపైనటువంటి వారికి చాలా ఆదేశాలు జారీ చేశారు. చాలా బాధ్యత మీపైనే ఉంది ప్రజలకు సేవ చేయడంలో అనేటువంటిది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు, సొంత జాగా లేనటువంటి వారికి కూడా జాగా కూడా ఇచ్చి వారికి ఇంటి స్థలం ఇచ్చి అలాగే ఇంటి నిర్మాణం కోసం కూడా 5 లక్షలు ఇస్తామన్నారు. మొదటి దశలో మాత్రం సొంత జాగా, సొంత ఇల్లు ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామన్నారు. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే గృహలక్ష్మి పేరిట సొంత జాగా ఉంటే కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం ఉండేది. దాన్ని 2 లక్షలకు పెంచే ప్రయత్నం చేస్తా ఉంది ఇచ్చిన అటువంటి హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం. సో వచ్చినటువంటి ఉత్తర్వులను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఇక నుంచి సొంత ఇంటి జాగా ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. దాంట్లో భాగంగానే ఉత్తర్వులు ఇచ్చారు. రైట్, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గృహలక్ష్మి స్థానంలో అభయ హస్తాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సొంత స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు సాయం చేస్తారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గృహలక్ష్మి పథకం అమల్లో ఉండేది. గృహలక్ష్మి కింద అప్పట్లో లక్షలాది మంది ఆ పథకం కోసం అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు గృహలక్ష్మి ఉండదు అని చెప్తున్నారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారు. సొంత స్థలం ఉన్న వాళ్ళకి గతంలో 3 లక్షల రూపాయలు ఇచ్చేది. గృహలక్ష్మి పథకంలో భాగంగా 3 లక్షల రూపాయలు వస్తుంది. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అభయహస్తంలో భాగంగా ఇప్పుడు సొంత స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తుంది. ఆ పథకం అమలు దిశగా ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గతంలో అమలులో ఉన్న గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.